స్వాగతం. దూకొద్దు దూకొద్దు దూకొద్దు. వద్దు. ఏ బాబు కింద పడిపోతావు, కిందికి దిగు. హేయ్ దూకొద్దు. అయ్యో హేయ్. ఇప్పుడే అందిన వార్త, లాంగ్ టైమ్ కంపెనీ చైర్మన్ చనిపోయారు. ఇప్పుడు ఆ కంపెనీని స్మిత్ టేక్ ఓవర్ చేసుకుంటారు. పాపం ఆ కంపెనీ చైర్మన్ ఇక లేరు. ఆయన చనిపోయాక ఆ బిజినెస్ సామ్రాజ్యం మొత్తం తలకిందులైపోతుంది. నేను ఇంకా బ్రతికే ఉన్నానా? బాబు స్పృహలోకి వచ్చావా? నాకేమైంది? వాళ్ళ పేరెంట్స్ కి చెప్దాం పద. ఏం జరుగుతుంది? నేను స్కూల్ పిల్లోళ్ళ మారిపోయాను. పోయిన జన్మలో రౌడీలాగా ఉండేవాడిని. సగం జీవితం అయ్యాక కానీ నాకు అసలు విషయం బోధపడలేదు. బహుశా దేవుడు నాకు పశ్చాత్తాపడేందుకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడేమో. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు మీరు? అన్నయ్య, నన్ను మేడ మీద నుంచి కిందికి తోసేసిందే కాక ఇప్పుడు ఏమి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? ఆడమ్, గతం మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తే తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? కేవలం ఆస్తి కోసం సొంత తమ్ముణ్ణి మేడ మీద నుంచి తోసేస్తావారా? నీచమైన వెధవ. నువ్వు నిజంగా ఎంత దుర్మార్గుడివా? నన్ను కొట్టి తోసేశాడమ్మా. ఎందుకు పనికిరాని చెత్త వెధవ. ఆడమ్, ఆపింకా. ఇంకా ఎంతసేపు ఈ డ్రామాలు ఆడతావు? నాన్నా, అమ్మా, తప్పంతా నాదేలే. అన్నయ్య నన్ను తోసేసినప్పుడు నేను అడ్డుపడకుండా ఉండాల్సింది. అలా చేసుంటే అన్నయ్య కింద పడేవాడు కాదు. ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి అమ్మా. దుర్మార్గుడా, వీడికేమైనా అయ్యుంటే నిన్ను అక్కడే చంపేసేదాన్ని. అర్థమైందా? పాపం ఈ పిల్లాడు అమాయకుడు కాబట్టి మీరంతా కలిసి వాడితో ఆడుకుంటున్నారు. సొంత ఇంట్లోనే వీడికి దిక్కులేదు. ఆ దత్తపుత్రుడేమో వీడిని బిల్డింగ్ పై నుంచి తోసేసి మళ్ళీ వీడినే బ్లేమ్ చేస్తున్నాడు. వావ్, అద్భుతమైన కుటుంబం. సరే, నేను యాడమ్గా మారాను కాబట్టి ఇక నుంచి నా ఆట చూపిస్తాను వీళ్ళకి. చూడు, ఓ చూపు చూడు. చేసిన తప్పుకి కనీసం పశ్చాత్తాపం కూడా లేదు వీడికి. నీ సంగతి చెప్తాను చూడు. వీడేంటి కింద పడ్డాక మనిషే మారిపోయినట్టున్నాడు. కానీ మంచిదేలే, నాన్న మీదే చెయ్యెత్తాడంటే వీడి చావుని వీడే కొని తెచ్చుకున్నట్టు. అన్నయ్య, నన్ను కిందికి తోసేస్తావు. సరేలే, నువ్వు నా అన్నయ్య కాబట్టి నేను నిన్నేమీ అనలేకపోయాను. ఏంటన్నయ్య నీకు ఇప్పుడు పెద్దవాళ్ళంటే మర్యాద కూడా పోయిందా? ఆడమ్, నీ తమ్ముణ్ణి మేడ మీద నుంచి తోసేసావు. ఇప్పుడేమో మీ నాన్న మీద చెయ్యెత్తుతున్నావు. నీకు అసలు కొంచెం కూడా భయం లేదా? జంతువులా ప్రవర్తిస్తున్నావు. ఇక ఆపుతారా? ఆడమ్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇందాకటి నుంచి ఇదంతా నీ నటన అన్నమాట. నాటకాలు ఎక్కువ అవుతున్నాయి. ఏంటి, నేను నిన్ను కొట్టానన్నావా? నిజంగా కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దు గాని. ఏంటన్నయ్య, నన్నెందుకు కొట్టావు? చూడండి, నేనిప్పుడు వీడికి బుద్ధి చెప్పకపోతే రేపు బయట సమాజంలో చాలా మంది బుద్ధి చెప్తారు వీడికి. నువ్వు బాగానే ఉన్నావా? మా అన్నయ్యకి కోపం ఎక్కువ కదా, నాకు ఇదంతా అలవాటేలే. డేడ్, నువ్వింత మంచివాడివి కాబట్టి వాడు నిన్ను ఏడిపిస్తున్నాడు. ఏడమ్, వెంటనే మోకాల మీద కూర్చొని మీ తమ్ముడికి క్షమాపణ చెప్పు. మీ దత్తపుత్రుడు ఏం చెప్తే మీరదే నమ్మేస్తారు కదా? పదే పదే దత్తపుత్రుడు అనకు. వాడు నీ తమ్ముడు. పల్లెటూరులో పెరిగావు. ఎన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకున్నావో. తిండిపోతువి, బద్ధకస్తుడివి, అబద్ధాల కోరువి. మేము టెడ్ మాట నమ్మకుండా నీ మాట ఎలా నమ్ముతాము? నువ్వు నీ తమ్ముడికి క్షమాపణ చెప్పకపోతే రాయల్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపో. ఆడమ్, క్షమాపణ చెప్పు. సరే, ఈ రోజు నుండి మీ రాయల్ కుటుంబంతో నాకే సంబంధం లేదు. మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు. మీలాంటి తల్లిదండ్రులు ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండరు. నీ వేషాలు ఆపు. మా రాయల్ ఫ్యామిలీ అండ లేకుండా నీలాంటి పనికి మాలిన వాడు అస్సలు బతకలేడు. అర్థమవుతుందా?
యంగ్ మాస్టర్ జగ్గారు, మీరు వస్తారని ఊహించలేదు. ఏంటి విషయం? ఏమైనా సమస్య? సమస్య ఏంటో మీకే తెలుస్తుంది. మీ పనికి మొలకొడుకు మా బాస్ని చంపేశాడు. ఇప్పుడు మీ కుటుంబం మొత్తం దీనికి మూల్యం చెల్లించాలి. అయితే వీడిని కాపాడిన ఆ బిజినెస్ మ్యాన్ చనిపోయాడా? ఈ సిటీలోని చాలా పెద్ద కంపెనీకి ఓనర్ ఆయన. ఇంకా చాలా బిజినెస్లు కూడా ఉన్నాయి. క్షమించండి. స్మిత్ గారు, మాకు నిజంగా ఏమీ తెలీదు. తెలిసుంటే మేమే వెంటనే లాంగ్ టైం గ్రూప్ కి వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేవాళ్ళం. అవును, ఇదంతా ఇతను చేసిన తప్పే. దీనికి మా రాయల్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి కనికరించండి. మా రాయల్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. యాడంతో మేము సంబంధం తెంచేసుకుంటాం. మీరు అతన్ని తీసుకెళ్లి మీ బాస్ తో పాటు పాతి పెట్టినా మేము అడ్డు చెప్పం. నోరు ముయ్యండి. నన్ను పిచ్చోని అనుకుంటున్నారా? ఈ విషయంలో మీరెవ్వరూ కూడా తప్పించుకోలేరు. వీళ్ళని మన బాస్ సమాధి దగ్గరికి తీసుకెళ్లి క్షమాపణ చెప్పించండి. ఎదురు తిరిగితే అక్కడే లేపేసేయండి. రండి. వద్దు, రండి. వదలండి. ప్లీజ్ వదలండి. మమ్మల్ని వదలండి. రే అబ్బాయి, గట్టిగానే కొట్టావు, కానీ నా కోసం చేసావు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. నీ పేరేనా యాడమ్? ఎంత జరుగుతుంటే నా ముందు నవ్వుతూ నిలబడతావా? చావును కొని తెచ్చుకుంటున్నావు. వదిలు వదిలు. నీ వల్లే మా బాస్ చనిపోయాడు. మమ్మల్ని క్షమించమని అడగకుండా వెకిలిగా నవ్వుతూ మమ్మల్ని వెక్కిరిస్తున్నావా నువ్వు? ఏవేంటో నీకు ఇప్పుడే చూపిస్తాం. నా చేతుల్లో అయిపోయారు ఇవాడు మిమ్మల్ని. అసలు ఏమనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని అందరినీ చంపదెబ్బలు కొట్టినా మీరింకా పద్ధతి మార్చుకోలేదా? బస్ మీరా? అసలు ఎవరు నువ్వు? అసలు మీరెవరు? నా పేరు అలెక్స్. ఆపు నీ వాగుడు. అసలు ఏం మాట్లాడుతున్నావు? 3 ఏళ్ల క్రితం నిన్ను మోసం చేసిన మనుషుల్ని పట్టుకోకపోయి ఉంటే ఈ పాటికి నీ బట్టలు లేని ఫోటోలు ఇంటర్నెట్లో ఉండేవి. ఇక నీ సంగతి, జాస్పర్ 5 ఏళ్ల క్రితం నువ్వు పనికిరావని నీ పెళ్ళని చెప్తే హాస్పిటల్కి వెళ్ళటానికి భయపడ్డా. నేనే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లి సుంతి చేయించాను. సారీ మాస్టర్. సారీ ఐఎమ్ వెరీ సారీ. ఒక నిమిషం. నేను నమ్ముతున్నాను. మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను. బాస్ నమస్కారం. అన్నగారు, మీకు ప్రమాదం జరిగాక లాంగ్ టైం గ్రూప్ కి నాయకుడే లేడు. మీరు రావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు దేవుడు నాకు 2వ అవకాశం ఇచ్చాడు. నేను పాత జీవితంలో లాగా కొట్లాటలు హత్యలతో బతకాలనుకోవట్లేదు. నేను యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని నా కలను నెరవేర్చుకోవాలి. బాస్, మీరు యూనివర్సిటీకి వెళ్తారా? శరీరం మారడంతో పాటు మీ మెదడు కూడా మారిపోయిందా ఏంటి? బాస్, మేము వెళ్తాం. సరే, బయలుదేరండి. బాస్, అయ్యో, టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. అసలు కళ్ళు కనపడట్లేదా? ఏ కారాప్రా. చూసుకొని నడపలేవా? ఐఎమ్ వెరీ సారీ. దయచేసి అమౌంట్ తీసుకోండి ప్లీజ్. తీసుకోండి ప్లీజ్. ఎంత కావాలో తీసుకో, పండగ చేసుకో. పదండి. ఏమైంది వీడికి? ఈ రోజు యాడమ్ క్లాస్కి రాలేదా? దద్దమ్మలా ఎక్కడ ఉండే ఉంటాడు. చూడు, వాడు బెంచ్ ఎలా ఉందో.
వాడు స్కూల్ ఎగ్గొట్టినట్టున్నాడు. ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు. అర్థమవుతుందిలే, ఈ స్కూల్ బ్యూటీకి వాడి మీద ఎందుకు జాలి కలుగుతుందో. ఎవరి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. తను ఎంత అందంగా ఉన్నాడో చూడు. ఎక్స్క్యూజ్ మీ, అది నా ప్లేస్. హలో స్టూడెంట్, నువ్వేమైనా కొత్త అడ్మిషనా? ఆ విషయాలు ఏమైనా ఉంటే వెళ్ళి టీచర్ని అడుగు. నా పేరు యాడమ్. ఆడమ్, హా? యాడమ్మా వీడు యాడమ్ ఏంటి? అప్పట్లో చిప్ప కటింగ్ సోడాబుడ్డద్దాలు పెట్టుకుని చూడడానికి చాలా వరస్ట్గా ఉండేవాడు కదే. ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్గా ఇలా అయిపోయాడేంటి? అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆడమ్, ఏంటిదంతా? ఏ యాడమ్, ఏంటి నువ్వు చేసేది? నువ్వు చేసేదేంటో నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు కూర్చునేది ఇక్కడ కాదు. నా సీట్ నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఏంటి అందగాళ్ళ ఫీల్ అయిపోతున్నావు? చెప్పించే, ఇక్కడి నుంచి వెళ్ళి ముందు. ఏంటి అలా చూస్తున్నావు? చెప్తుంటే అర్థం కావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ చెప్పు నాకు. అది ఏంటి? నాకు సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా? నీలాంటి పనికి మాల వాడికి నేనెందుకు సారీ చెప్పాలి? సారీ చెప్పమన్నానా? తప్పైపోయింది, సారీ. ఏంటనయా ఈరోజు ఫుల్ ఫామ్ లో ఉన్నావు? చూస్తుంటే ఈరోజు నువ్వు ఆద్రిపోయేలా కనిపిస్తున్నావు. ఎవడ్రా ఇక్కడ నా వస్తువుల్ని కదిపింది? మార్క్, ఏంటి మీరు మళ్ళీ వచ్చారా? ఈ స్కూల్ ఏమన్నా మీ అబ్బాయి జాగిరా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఏయ్, నేను నా ఫ్రెండ్తో ఏదో 2 ముక్కలు మాట్లాడడానికి వెళ్తే వెళ్ళి టీచర్కి కంప్లైంట్ చేస్తావా? నిన్ను ఏంట్రా మీ బాధ? మీ ప్రతాపం అమ్మాయిల దగ్గర కాదు, నా దగ్గర చూపించు. ఏమైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడు. చూడరా, నా క్లాస్ పాడు చేయొద్దు. ఏమన్నావరా? నీ సంగతి బయట చెప్తాను. నువ్వు బయట వెయిట్ చేయి, వస్తున్నా. ఆడమ్, అసలు నీకేమైంది ఈరోజు? నువ్వు దెబ్బలు తినడానికి రెడీగా ఉండు. అయితే మంచిదే కదా. ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటా. నువ్వు తర్వాత ఏమవుతుందో ఆలోచించావా? నువ్వు వాళ్ళని కొట్టినందుకు వాళ్ళు టీచర్కి కంప్లైంట్ ఇస్తారు. ఏమవుతుందో తెలుసా? వాడు నిన్ను కుమ్మేస్తుంటే పరిగెట్టుకు వెళ్ళి టీచర్ని పిలవాల్సి వస్తుంది. చూసావా మన బ్యూటీ మొహం ఎలా అయిపోయిందో? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు కూల్గా ఉండు. అక్కడేం జరిగినా నేనే అంతా హ్యాండిల్ చేస్తాను. వారెవ్వా, ఈ యాంటిక్ పీస్ ని ఎక్కడి నుంచి తవ్వి తీసుకొచ్చావు? చాలా విచిత్రంగా పిల్లలు ఆడుకునే దానిలా ఉంది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ చిత్రమైన వస్తువుని? నీ ఇలాంటి పిల్లలకి దాని వాల్యూ తెలియదులే. ఇలాంటివన్నీ నీకే దొరుకుతాయా? అంతే కదా, సమయం సందర్భం వచ్చినప్పుడు నీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. ఆడమ్, అసలు ఏంటది? నేనేం తెచ్చానో చూడు. ఏంట్రా డ్రింక్? బాదం వాటర్ కదా? మీకు టెస్ట్ ఉంటుంది స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఈ పీరియడ్ లో మనకి సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది. టెస్టా? నేను టెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానే. ఒక్క ముక్క రావట్లేదు మైండ్లోకి. ఏం రాయాలో ఏంటో. ఈ పిల్లలున్నారే, ఫైనల్ ఇయర్కి వచ్చారు కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఇంత సింపుల్ క్వశ్చన్సే కదా. ఒక్క యాడం పేపర్ చూస్తేనే మనసు ప్రశాంతంగా ఉంది. ఇదేంటి మొత్తం తప్పులు రాశాడు?
ఎక్స్క్యూజ్ మీ, ఈ క్వశ్చన్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? ఏంటి ఆడమ్, నువ్వు క్లాస్ టాపర్వి. ఏంటి ఆడమ్, నువ్వు ఒక క్లాస్ టాపర్ అయ్యుండి తననే డౌట్స్ అడుగుతున్నావా? ఏమనుకుంటున్నావు? అమ్మాయిలు పాడేయడానికి ఈ ట్యూషన్ టెక్నిక్ చాలా పాతదిరా బాబు. ఏం మాట్లాడుతున్నావు? సరే, నువ్వు చూడ్డానికి కాస్త బాగున్నావనుకో, కానీ మా ఆండ్రియా పెద్ద కామెడీ పీస్. తనకి లైన్ వేసి టైం వేస్ట్ చేసుకోకు. కావాలంటే నన్ను ట్రై చేయి. నాకేమైనా మూడ్ బాగుంటే ఓకే చెప్పేస్తానేమో, చూద్దాం. అలా అయితే మీ ఇద్దరితో ఒకేసారి. ఏయ్, ఏం నువ్వు చెప్పేది? నీకు ఒకేసారి ఇద్దరు కావాల్సి వచ్చారా? ఆడమ్, నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరూ కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తారని. మొగాడువైతే ఇప్పుడు బయటికి రారా, చూసుకుందాం. ఆడమ్, రా. పద వెళ్దాం, పద. ఆ టీచర్కి కంప్లైంట్ చేద్దాం, లేకపోతే యాడమ్ని కొడతారు. అవును, టీచర్కి చెప్దాం. ఆ మార్క్ గాడు చాలా డేంజర్ గా ఉన్నాడు. రే అన్నయ్య, నీకు చావు చాలా దగ్గర పడిపోయిందిరా. ఏంట్రా, ఏడు సంగతి? అన్నా, వీడు కావాలని ఎక్కువ చేస్తున్నాడన్నా. నువ్వు చూసావు కదా, నీ ముందే ఆ అమ్మాయితో ఎలా పులిహోర కలుపుతున్నాడు. వీడా? వీడికంత సినిమా లేదు. వీడికి ఎలా వార్నింగ్ ఇచ్చానో గుర్తుంది కదా. వీడిని చూసి ఏ అమ్మాయినా ఎలా ఇష్టపడుతుంది. ఏంట్రా? నేను నమ్మను. అది ఇలా చూపించు. చూపించానా? చూపించు. రే, కెమెరా వైపు చూడరా. ఇంతేనా? చూడరా. రేనా, కొత్త ఫోన్ రా, బురదలో పడేశావు. నీకు ఎంత ధైర్యం అసలు? అన్నా, చూడన్నా, వాడు ఇంత అమాయకంగా నడుస్తున్నాడు. చూస్తారేంటి, ఈ రోజు నీ ఇక్కడే పాతి పెడతావు. చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడిపోతావు, మంచి వాళ్ళతో ఉంటే బాగుపడతావు. పెద్దలు ఈ మాట మీలాంటి వాళ్ళ కోసమే చెప్పారు. జుట్టు తెల్లబడ్డాక బాధపడితే అప్పుడు ఏ లాభం ఉండదు. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా చదువుకోండి. ఎక్కువ మాట్లాడుతున్నావు. వీడేంటి ఒక్క దెబ్బకి అందరినీ అదరు కొడుతున్నాడు. నిన్ను దమ్ము లేనప్పుడు చేయి చేసుకోవడానికి ఎందుకు వచ్చావు? ఆడమ్, తాను వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మేడం, ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి నా మాట వినండి. నువ్వేం మాట్లాడకు. మేడం, ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై కోప్పడుతున్నారు. నిన్నెంత దారుణంగా కొట్టాడు చూడు. మేడం, మేడం, కాపాడండి మేడం. మరి టూ మచ్. నేను వచ్చేసానుగా. మార్క్, పాల్, మీరెందుకు వీడిని నేర్పిస్తున్నారు? ఎవరిని ఎవరు కొట్టారు మేడం? వాడే మమ్మల్ని కొమ్మేసి ఏడుస్తున్నట్టు నడుస్తున్నాడు. ఏంటి, వాడు మిమ్మల్ని కొట్టాడా? అలా చెప్పడానికి సిగ్గులేదా? చూడండి, అసలేం జరిగిందో వివరంగా నాకు చెప్పండి. చేతకాని వాళ్ళలాగా వదిలేసి వస్తారా? ఏయ్, నువ్వు చేతకాని వాళ్ళలాగా బిహేవ్ చేస్తారా? వాడు మిమ్మల్ని ఎందుకు కొడతాడు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము చెప్పేది వినొచ్చు కదా. ఇక ఆపుతారా మీరంతా? టీచర్, మీరు నిజమేంటో ఇంక చాలు, ఆపు. ఈ ఆడమ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఇలాంటి బుద్ధిమంతుడు క్లాస్ టాపర్ ఎవరినైనా కొడతాడు అసలు? ఇంక నువ్వు సొంత అన్నయ్య లాంటి వాడికి సాయం చేయడం మానేసి బయటి వాళ్ళతో కలిసి వాడిని కొట్టిస్తావా? నీలాంటి పనికి మాలిన వాడితో తిరగడం వల్లే వాడి చదువు నాశనం అయిపోయింది. మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి పిలిపించు. నేను వెళ్తాను. బాస్ మనల్ని గార్డియన్ గా వెళ్ళమన్నారు, కానీ పరిస్థితి అక్కడ బాలేదు. ఇలా చూడు స్మిత్, ఇలాంటి వాటికి నేను ఎప్పుడు భయపడేదే లేదు. మీ ఇద్దరు మొహాలు అద్దంలో చూసుకోండి. మీ రౌడీ మొహాలు చూస్తే బాస్ పరుగు పోద్ది. బాస్కి నేనే తండ్రిగా వెళ్ళటం కరెక్ట్. నేనే వెళ్తా, ఆ గడుసు నాకే ఉంది. లేదు, నేను వెళ్తాను. నేనే వెళ్తా. నేను వెళ్తాను. నేను వెళ్తా. నేనే వెళ్తా. నేనే వెళ్తా.
టీచర్ గారు క్షమించండి, మేము చిన్నప్పటి నుంచి వాడిని సరిగా పెంచలేకపోయాం. అవును టీచర్, ఈ యాడమ్ చాలా మోసగాడు. తను ఇప్పటికే హై స్కూల్ చివరి సంవత్సరంలో ఉన్నాడు. తల్లిదండ్రులుగా మీరు కాస్తనే బాధ్యతగా ఉండలేరా? మీ అబ్బాయికి చదవంటే ఇష్టం లేదు, పైగా బాగా చదివే పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. టీచర్ గా నాకు కొంచెమైనా మీరు మర్యాద ఇస్తున్నారా? అది మేడం, అలా అడగండి. ఇలా చూడండి టీచర్, మా అబ్బాయి ఎవరిని ఏమనలేదని ఇప్పుడే చెప్పాడు కదా. మేమంతా కల్లారా చూసాం. వాడిని క్లాస్ నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. మీరు అలా ఎలా మాట్లాడతారు? నేను కూడా కల్లారా చూశాను. ఎందుకలా అబద్ధాలు ఆడతారు? టీచర్, ఈయన సిఓ మ్యాక్స్. మీరెప్పుడు వచ్చారు? పోయిన సంవత్సరం మీరు స్కూల్ కి 20 లక్షల విరాళం ఇచ్చారు. థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదు. మీరు సమయానికి ఇక్కడికొచ్చారు. వీళ్ళందరికీ మీరే బుద్ధి చెప్పాలి. మీరు చేసిన దానికి వెంటనే క్షమాపణ చెప్పించాలి. ఏంటి, అర్థమవుతోందా? అసాధ్యం. యాడమ్ వాడు ఏంటి అసాధ్యం? క్షమాపణ చెప్పాలి. సిఓ మ్యాక్స్, మీరు కంగారు పడకండి. ఆ విద్యార్థిచే ఇప్పుడే క్షమాపణ చెప్పిస్తాను. యాడమ్ అలా చేసుండడు. నీకు ఈ ఉద్యోగం వద్దనుకుంటున్నావా? ఆయన ఎవరు నీకు తెలుసా? సిఓ మ్యాక్స్ కి లాంగ్ టైం కంపెనీతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన నేరుగా లాంగ్ టైం వైస్ ప్రెసిడెంట్ స్మిత్ కి రిపోర్ట్ చేస్తారు. లాంగ్ టైమ్ గ్రూప్ కి అండర్ వరల్డ్ అలాగే చట్టబద్ధంగా మంచి పలుకుబడి ఉంది. అలెక్స్ అనే కాదు, మొత్తం డాక్సియాలోనే అతిపెద్ద శక్తి. లాంగ్ టైమ్ గ్రూప్ కి అతనికి సంబంధాలున్నాయి. నేరుగా వైస్ ప్రెసిడెంట్ స్మిత్ కి రిపోర్ట్ చేయగలడు. లాంగ్ టైం గ్రూప్ బాస్ అనుకోకుండా చనిపోయాడు. స్మిత్ గ్రూప్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళ వెనుకున్నది లాంగ్ టైమ్ గ్రూప్ చైర్మన్ అన్నమాట. అసలు అదెలా సాధ్యం? మీకేం తెలీదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. క్షమించండి, వాళ్ళు తప్పుగా మాట్లాడారు. వెంటనే క్షమాపణ చెప్పు. మీరు బయటికి వెళ్ళండి. మీరిద్దరు ఇక్కడే ఉండండి, మాట్లాడాలి. చెప్పాలంటే లాంగ్ టైం గ్రూప్ చాలా శక్తివంతమైనది. ఇలా చూడు, వాళ్ళకి లొంగిపో, వాళ్ళతో పెట్టుకోకు. నేను అసలు ఏ తప్పు చేయలేదు. నేనెందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకంటే వాళ్ళ వెనక పెద్దవాళ్ళు ఉన్నారు. ఓ అవునా? నా వెనక కూడా వాళ్ళే ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి, త్వరలోనే అసలు కథ మొదలవుతుంది. నీకేమన్నా పిచ్చా? గొప్పలు చెప్పడం ఆపు. నానా, అమ్మా. టీచర్, మా టెడ్ ఎవరిని కొట్టడు. ఏదో అపార్థం జరుగుంటుంది, ఒకసారి కనుక్కోండి. అవును టీచర్, మా టెడ్ ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటాడు. వాడెంత మంచివాడంటే చూస్తేనే మనందరికీ జాలేస్తుంది టీచర్. నిజం తెలుసుకోకుండానే మీ అబ్బాయి తరపున మాట్లాడుతున్నారు. నిజంగానే మీరు వాడి తల్లిదండ్రులా? మేడం, నువ్వెందుకు ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు? మీ అబ్బాయిని ఎవరో కొట్టారని కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు కదా, ఆ నేరం చేసింది నేనే. యాడమ్, అమ్మా నాన్నలు నిన్ను పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఒక యువరాజులో చూసుకుంటున్నారు. నువ్వు కృతజ్ఞతగా ఉండకపోయినా పర్వాలేదు. ఎంతకాలం ఇలా ఇబ్బంది పెడతావు? రాయల్ ఫ్యామిలీ, మీకేమైనా అన్యాయం జరిగిందా? యాడమ్ స్కూల్లో ఎప్పుడు మంచి విద్యార్థిగానే ఉన్నాడు. తను ఎప్పుడు గొడవలు పెట్టుకోడు. పైగా తనని అందరూ ఇబ్బంది పెడతారు. తనని చూస్తే నాకే జాలేస్తుంది. యాడమ్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు వాడు టెడ్ని రోజు ఇబ్బంది పెట్టేవాడు. స్కూల్లో వాడు ఎలా ఉంటాడో మాకు తెలీదా? టీచర్ వినండి, యాడమ్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. వీడు పైకి కనిపించేంత మంచివాడు కాదు. ఎందుకు పనికిరాని చేతకానివాడు. మీరసలు నాకు గుర్తున్నంత వరకు మీ రాయల్ ఫ్యామిలీతో నా సంబంధాలు తెంచుకున్నాను. నేనెవరినైనా సరే కొట్టినా తిట్టినా నన్ను అదుపు చేసి కంట్రోల్ చేసే అధికారం మీకు లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నాతో అమర్యాదగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో అపార్థం జరిగినట్టుంది. అపార్థమా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వాడు నా కొడుకుని కొట్టాడు. మర్యాదగా వచ్చి నాకు క్షమాపణ చెప్పండి, లేకపోతే ఈ సిటీలో మిమ్మల్ని మీ ఫ్యామిలీని బతకనివ్వను. నా గురించి మీకు తెలుసు కదా, ముందు క్షమాపణ చెప్పండి. మేడం, త్వరగా వెళ్ళి మ్యాక్స్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అవునా? ఎందుకు చూస్తున్నావు అలా? అసలు సీఈఓ మ్యాక్స్ ఎవరో తెలుసా నీకు? ఆయన నార్త్ కింగ్ ఫ్యామిలీకి చెందినవాడు, అర్థమైందా? నువ్వు వెళ్ళి ఆయన కొడుకునే కొడతావా? మన రాయల్ ఫ్యామిలీ సర్వనాశనం అయిపోతుంది, తెలుసా నీకు? అసలు ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం? అందరూ రెడీనా? పదండి. మీరు చేస్తుంది చాలా దారుణంగా ఉంది. ఎవరైనా సొంత కొడుకుతో ఇలా మాట్లాడతారా అసలు? లేదు, క్షమాపణ చెప్పడం ఏంటి? ఒకవేళ అతను అలా చేస్తే రేపు స్కూల్లో తలెత్తుకొని ఎలా తిరుగుతాడు? అలా చేసేటప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు మీరెప్పుడు యాడమ్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు మీరంతా బయటి వాళ్ళతో కలిసి మీ సొంత బిడ్డనే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? ఇలాంటి వ్యక్తిని నా కొడుకుని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏంటి మీరనేది? ఇంతకు ముందు నన్ను అందరూ ఏడిపించేవారు, అప్పుడు మీరు నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను దెబ్బలు తిని తిరిగి కొట్టాను కాబట్టి నన్ను వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడగమంటారా? అసలు వాళ్ళు నిన్ను మాత్రమే ఎందుకు ఏడిపిస్తున్నారు? వేరే వాళ్ళని ఎందుకు ఏడిపించట్లేదు? నీ ప్రవర్తనలోనే ఏదో లోపం ఉండి నువ్వు ఉంటుంది. చెప్పింది కరెక్టే. తప్పు చేయని వాడిని ఎవరు ఏమనరు. వీడే ఏదో దారుణమైన పని చేసుంటాడు, అందుకే ఆ పిల్లాడికి ఇంత కోపం వచ్చింది. నేను చెప్పింది నిజమే కదా. నాన్న అమ్మా కోపడకండి. అన్నయ్య కేవలం మీ అటెన్షన్ ని కొట్టేసి మళ్ళీ ఫ్యామిలీలోకి రావాలని ట్రై చేస్తున్నాడు. వేరే ఉద్దేశం ఏం ఉండదు. వేరే ఉద్దేశం లేదా? ఈ యాడమ్ మన రాయల్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేలా ఉన్నాడు. యాడమ్, నీకు మళ్ళీ రాయల్ ఫ్యామిలీలోకి రావాలనుందా? నీకు ఒక నిజం చెప్తున్నా వినో. రాయల్ ఫ్యామిలీ ఆస్తి మొత్తం నేను టెడ్కి రాసిస్తున్నాను. నీకు ఇక చెప్పే మిగులుతుంది. ఆస్తి గురించి భయపడకండి. మీరిచ్చే చిల్లర ఆస్తి నాకు అక్కర్లేదు. ఆపండయ్యా, నేను నిమిషానికి కోట్లు సంపాదించేవాడిని. మీ సోదంతా వినడానికి నాకు టైం లేదు. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ లోపు మీరు నాకు క్షమాపణ చెప్పకపోతే మీ ఫ్యామిలీని రోడ్డు మీద గుడిస్తా. యాడమ్, త్వరగా ప్రెసిడెంట్ గారిని క్షమాపణ అడుగు. అన్నయ్య త్వరగా వెళ్ళి మోకాల మీద మోకరేళ్ళు. ఆయన కోపం వచ్చిందని పీపీ వస్తుంది. నాన్న, ఏం జరిగినా నేను అలా చేయను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఎంత పొగరు నీకు? నువ్వు క్షమాపణ చెప్పావు కదా. ఇదిగో తీసుకోండి. ఆగండి, ఆవేశపడకండి. ఇవాళ నీ కాళ్ళు విరగొడతా. మేడం ఏమైంది? యాడమ్, ఇవాళ నీకు బుద్ధి చెప్తాను. పూర్తి కథ తెలుసుకోవడానికి డాష్ రీల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.